హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చాలామందికి ఈ నాటుకోళ్ళు పెంచి వీటిని పెద్ద చేసి అమ్మే బదులు డైరెక్ట్‌గా గుడ్లను అమ్ముకుంటే అధిక లాభం ఉంటది కానీ చాలామందికి డౌట్ ఉంటది. అయితే ఆహ్, అట్లా గుడ్లను అమ్ముకున్నా గానీ అధిక లాభాలుంటాయి. కాకపోతే మన దగ్గర ఎక్కువ పెట్టెలుండాలి. అంటే సుమారు ఒక 200-300 పెట్టెలుంటే మనకు రోజు 100-150 గుడ్లొచ్చేటటువంటి అవకాశం ఉంటదన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క కోడి గుడ్డు పెడతది. కాకపోతే మనకు ఆ 10 గుడ్లు పెట్టిన తర్వాత అదేందంటే పొదుగుతదన్నమాట కోడి. ఒక వారమైతే పొదుగుతది. మళ్ళీ గుడ్లు పెట్టాలంటే ఒక 10, 15 రోజులు గ్యాప్ తీసుకుంటది. గుడ్లు పెట్టడానికి పొదిగి విడిసబెట్టడానికి 10, 15 రోజులు గ్యాప్ తీసుకుంటది. అందుకనే ఎక్కువ కోళ్ళుంటే గుడ్లనమ్ముకుంటూ గూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఎగ్స్‌ని అమ్ముకుంటూ అధిక ఆదాయం పొందాలంటే మీ దగ్గర సుమారుగా ఒక 150, మరీ ఎక్కువ గాదు, మరీ తక్కువ గాకుండా 150 కోళ్ళుండాలి మీ దగ్గర. ఈ 150 కోళ్ళుంటే ఏమైతదంటే మీకు రోజు ఒక 70-80 గుడ్లొస్తాయన్నమాట. ఎట్లా ఒస్తాయంటే అన్నీ ఒకేసారి గుడ్లు పెట్టాయి గాబట్టి ఒక 80 ఒకసారి పెడతాయి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇంకొక 80 పెడతాయి. ఇట్లా గ్యాప్ ఉంటది గాబట్టి మీకు రోజు 150లో సగం కోళ్ళు గుడ్లు పెట్టినా గానీ మీకొక 80 గుడ్లొచ్చేటటువంటి అవకాశం ఉంటది. 80 గుడ్లంటే ఈజీగా మనకి ఇప్పుడు మార్కెట్‌లో నాటుకోడి గుడ్డుకు చాలా డిమాండ్ ఉంది. జనరల్‌గా మన సాధారణ కిరాణా షాప్‌లో తీసుకున్నటువంటి ఎగ్గుకే రూ. 8-10 అమ్ముతుర్రు. ఈ నాటుకోడి గుడ్డుకైతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ ఉంటది. ఒక్కొక్క ఏరియాలో రూ. 12 ఉంది. ఒక్కొక్క ఏరియాలో 12-15 కన్ఫర్మ్ ఉంటది. ఒక్కొక్క ఏరియాలో ఎక్కువ కూడా ఉంటది. సో మనము యావరేజ్‌గా రూ. 15 పట్టుకుందాం ఒక్కొక్క గుడ్డు. మీకిక్కడ 100 గుడ్లకు 1500 అయితాయి. ఈ 80 గుడ్లకు రూ. 1300 అయితాయి. చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. ఈ 150 కోళ్ళకు కూడా దానా అనేది ఇంపార్టెంట్. గుడ్లు పెట్టాలంటే దానా అనేది చాలా ఇంపార్టెంటు. వాటికి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. అదొకటి పుంజులతోని క్రాసింగ్ చేయించాలన్నమాట. అంటే జనరల్‌గా ఇప్పుడు కోడి 10 గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తదంటే పొదుగుతది. ఆ తొందరగా ఈడవాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను ఈ వీడియోలో. అయితే కోడి ఈ 10 గుడ్లు, 12 గుడ్లు పెట్టిన తర్వాత పొదిగితే గనక దాన్ని డైలీ వాటర్‌లో ముంచి బయటకు వదిలేయాలి. డైలీ అది ఎప్పుడు పొదిగితే అప్పుడు వాటర్‌లో ముంచడం, బయటకు వదిలేయడం. అట్లా ఏమైతదంటే ఆ కోడి పొదిగినప్పుడు దాని బాడీ అంతా కూడా హీట్ మీద ఉంటది. వెచ్చగా ఉంటది. అందుకని మనం చల్లటి నీళ్ళలో గుచ్చేసి బయటకు వదిలేస్తే అది 2, 3 రోజుల్లోనే పొదిగి ఇడిసపెడతది. ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు ఈ కోళ్ళు ఎక్కువ గుడ్లు పెడతాయి. అంటే పొదుగు తొందరగా ఇడిసపెట్టేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయన్నమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అట్లాగే మళ్ళీ పుంజులతోని తొందరగా క్రాస్ చేయించాలి. ఒక్కొక్క పెట్టి ఏం చేస్తానంటే పుంజులతోని ఎక్కువ కలవదు కాబట్టి అది లేట్ గుడ్లు పెడతది. అట్లాంటి పెట్టెలు ఏం చేయాలంటే ఒక రోజు కేటాయించి ఆ పెట్టెకు ఒక 2 పుంజుల్ని లోపల పడేయాలి. మీ షెడ్‌లోనో ఎక్కడనో ఒక 4, 5 పెట్టెల్ని పడేసి ఒక 2 పుంజులు పడేయాలి. డే మొత్తం అక్కడనే దాన్ని ఉంచేసేయాలి. ఆ షెడ్‌లో క్రాసింగ్ చేసుకుంటే గుడ్లు పెట్టేటటువంటి ఆస్కారం ఉంటదన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటే మంచిది. అయితే మీకు ఈ 150 కోళ్ళు ఫస్ట్ కొనాలంటే చాలా అమౌంట్ అయితే కాబడుతది. సుమారు 1,00,000 పైనే అమౌంట్ కావాలి. అట్లాగే షెడ్డుకొక 50,000 షెడ్డుకొక 20-30,000 ఖర్చయితది. సుమారు ఒక 1,50,000, 2,00,000 లోపు అమౌంట్ ఉంటేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు ఈ నాటుకోళ్ళ గుడ్లకు
ఎవరు మార్కెటింగ్ చేస్తారంటే అని అనుకుంటారు కాబట్టి అనుకుంటారు. దీనికి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. విలేజ్‌లో తీసుకుంటారు. అట్లాగే మనకు హోల్‌సేల్ షాపులలో అక్కడ తీసుకుంటారు. లేదంటే మనం ఓన్ బ్రాండ్ మీద అమ్ముకోవచ్చు. ఎట్లా అంటే ప్యాకింగ్ చేసుకొని ఆహ్, ఒక 5 గుడ్లకు ఒక ప్యాకింగ్ చేసుకొని దాన్ని రూ. 70కి అమ్మేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. ఆ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే హెల్త్‌కి మంచియి కాబట్టి వీటిని కూడా అలవాటు చేయాలి జనాలకు. సో, మీ ఏరియాలో అసలే నాటుకోడి గుడ్లు దొరకకపోతే గనక ఈ ప్లాన్ చేయండి. నా దగ్గర కూడా కొంతమంది ఈ నాటుకోడి గుడ్ల కోసం అడగడం జరుగుతుంది. కాకపోతే నేను ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నా కాబట్టి కోళ్ళకు అన్నిటికి పొదిగేస్తున్నాను గుడ్లను ప్రెజెంట్ అయితే. ఎక్కువ కోళ్ళైనప్పుడు నేను కూడా ఈ ఈ ప్లానింగే చేయాలనుకుంటున్నాను. సో, ఇది ముందే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఈ కోళ్ళు పెంచి వాటిని పిల్లలు తీయాలి, వాటిని పొదిగించాలి. ఇదంతా ఎందుకని తలకాయ నొప్పి ఎందుకని డైరెక్టు ఒక 100 పెట్టెలు పెట్టుకొని, ఒక 20 పుంజులు పెట్టుకొని డైరెక్టు మా గుడ్లే పెట్టిస్తే గుడ్లు అమ్ముకుంటూ బతకచ్చని చాలామంది అనుకుంటారు. అది వాస్తవమే చేయొచ్చు. ఈజీ అది ఇంకా. ఎందుకంటే పుట్టి పెరగాలంటే చాలా ప్రాబ్లమ్ అయితది. అది పుట్టి పెరగాలంటే, పెద్దది కావాలంటే మధ్యలో చాలా రోగాలొస్తాయి. వివిధ రకాల కారణాలతోని పిల్లలు చనిపోతాయి. ఈ పెద్ద పెట్టెలు కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంటది. చనిపోవడం అనేది తక్కువుంటది. వీటికి కూడా వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి. కాకపోతే చనిపోవడం చాలా చాలా తక్కువుంటది. సో, ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ గుడ్లతోని కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మనం ఇక్కడ 80 గుడ్లు అనుకున్నాం కదా! 80 గుడ్లకు 15 రూపాయలేసుకున్నా గానీ మనకి ఇక్కడ 1300 వస్తది. అయితే ఈ ఫీడింగ్ ఖర్చు, అది ఖర్చు, ఈ ఖర్చు తీసేస్తే ఇందులో మనకు ఈ 1300 నుంచి 500 పోయినా పర్వాలేదు. 500 పోయి 700 మిగిలినా గానీ డైలీ 700 మిగిలినా గానీ మనకు 21,000 వస్తదన్నట్టు నెలకు. అంటే ఇదొక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ గుడ్లే అమ్ముతున్నాం కాబట్టి ఎవరైతే గుడ్లు కావాలనుకున్నారో వాళ్ళకి రెగ్యులర్‌గా పార్సెల్ కూడా చేయొచ్చు. మనకు జనరల్‌గా ఇప్పుడు వారానికి 2 సార్లు, 3 సార్లు కోడిగుడ్లు వంట చేసుకుంటారు. అందుకని వాళ్ళని బేస్ చేసుకొని మనం ఎట్లాగో వాళ్ళు కిరాణా షాపుల్లో రూ. 10, రూ. 8 అమ్ముతుర్రు కాబట్టి అట్లాంటి వాళ్ళకి రూ. 12కు ఒక గుడ్డు ఇచ్చేయాలి. హెల్త్‌కు మంచిది. అట్లాగే పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళు కూడా తీసుకుంటారన్నమాట. సో, ఇట్లా గుడ్లను నమ్ముకొని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మన ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకు వీడియోకి లైక్ చేయాలంటున్నా అంటే చాలామందికి ఈ వీడియో వెళ్తదన్నమాట. ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు పెడతారు. సో, వీడియోకైతే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.